అనంతంగా విస్తరిస్తోన్న విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని ఒక అపూర్వ శక్తి స్వరూపం ఆవరించుకొని ఉంది. ఈ క్షేత్రమే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అట్లాగే ఇంకా మొదలైనటువంటి కణాలకు ద్రవ్యరాశిని సమకూరుస్తాయి. ఆ ద్రవ్యరాశి లేకపోతే అణువులు, పరమాణువులు ఏవీ లేవు. నక్షత్రాలు, గ్రహాలు అంటూ ఏవి ఏర్పడేవి కావు. ప్రాణకోటి మనుగడే లేదు. అసలు విశ్వమే లేదు. ఆ విధంగా సృష్టిలోని ప్రతి అణువుకు నారు నీరు పోస్తోంది ఈ అద్భుత కణం. అందుకే దాన్ని శాస్త్రవేత్తలు దైవ కణం అన్నారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ లియోన్ లీడర్మెన్ 1990లో ఈ దైవ కణం గురించి రాసినటువంటి ఓ సైన్స్ పుస్తకాన్ని హిగ్స్ బోసన్ అని పేరు నిర్ణయించుకున్నారంట. అయితే ఆ బుక్ పబ్లిషర్ మాత్రం పేరును చూసి అయిష్టంగా మొహం పెట్టారంట. ఎందుకో దాని పేరు మరీ సైంటిఫిక్ గా ఉంది అనడంతో లీడర్మెన్ మరిన్ని పేర్లు సజెస్ట్ చేశారంట. అవేవి పబ్లిషర్కు నచ్చలేదంట. చెప్పిన ప్రతిసారి మొహం అయిష్టంగా పెడుతూ ఉండడంతో చిర్రెత్తిపోయినటువంటి లీడర్మెన్ ఆ కణాన్ని గాడ్ డ్యామ్ పార్టికల్ అని తిట్టేశారంట. సరిగ్గా అక్కడే పాయింట్ క్యాచ్ చేసిన పబ్లిషర్ గాడ్ డ్యామ్ లోంచి గాడ్ ని తీసుకున్నారు. గాడ్ పార్టికల్ అని పేరు పెట్టేశారు. దాంతో ఆ కణానికి అదే పేరు ఖాయమైపోయింది. గాడ్ పార్టికల్ అంటే దైవ కణం. అప్పటికి కొందరు ఇది సైన్స్ కు విరుద్ధంగా ఉందని, మళ్ళీ ఇందులో దైవం దేనికి వచ్చిందని కామెంట్ చేశారంట. కానీ చివరకు నేటి వరకు అదే పేరుతో వ్యవహరించడం జరుగుతోంది. అదే కణం గురించి మనం ఈ రోజు ఇన్ డెప్త్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గాడ్ పార్టికల్ అన్న పేరు వినడానికి ధార్మికంగా ఉంటుంది, కానీ అది ఎంత మాత్రం కాదు. కణం ఇప్పటికిప్పుడేమీ కొత్తగా పుట్టుకురాలేదు, గతంలో లేకుండా పోలేదు. మనం నివసించే ఈ ప్రపంచంతో పాటు అంతులేని విశ్వాంతరాలు కూడా ఇక్కడ చాలా కణాలున్నాయనే చెప్పాలి. ఆ కణాల సమూహాలే అన్నది ఇప్పుడు గుర్తించాలి. ఆ కణాలని నడిపించే అదృశ్య కణమే మనం చెప్పుకుంటున్న దైవ కణం. దీన్నే గాడ్ పార్టికల్ అని అంటున్నారు. ఈ కణాన్ని బ్రిటన్ సైంటిస్ట్ పీటర్ హిగ్స్ కనిపెట్టారు. ఆయన తన 94 ఏళ్ల వృద్ధాప్యంలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గొప్ప ఉపాధ్యాయునిగా, మార్గ నిర్దేశకునిగా, యువ శాస్త్రవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని స్కాటిష్ యూనివర్సిటీ ఆయన్ను కొనియాడింది. ఆయన కనిపెట్టిన దైవ కణం పరిశోధనకు గాను నోబెల్ బహుమతి లభించింది. దైవ కణం గురించి ప్రస్తావన వస్తే చాలు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. దైవ కణం గురించి 2000 వరకు స్టీఫెన్ హాకింగ్ ఖండిస్తూ వచ్చారు. గాడ్ పార్టికల్ లేదా హిగ్స్ బోసాన్ కణం అంటూ ఒకటి లేనే లేదని హాకింగ్ వాదించారు. అయితే దాన్ని పీటర్ హిగ్స్ కనిపెట్టడంతో తన అభిప్రాయం మార్చుకున్నారు. దానిపై ఆయన సొంతంగా జరిపిన పరిశోధన ద్వారా ఓ షాకింగ్ విషయం తెలుసుకొని ఓ వార్నింగ్ ప్రకటన చేశారు. దైవ కణం జోలికెళితే విశ్వం మొత్తం నాశనం అయిపోతుందని బాంబు పేల్చారు. ఆయన ఓ గొప్ప భౌతిక శాస్త్రవేత్త. తాను జీవించి ఉన్నప్పుడు చేసిన ఆ వ్యాఖ్య అప్పట్లో సంచలనంగా మారింది. దైవ కణాన్నే శాస్త్ర పరిభాషలో హిగ్స్ బోసన్ అంటారు. 2100 మంది సర్న్ శాస్త్రవేత్తల బృందం హిగ్స్ బోసన్ పేరిట దైవ కణం ఉందని నిగ్గు తేల్చారు. బ్రిటన్ శాస్త్రవేత్త హిగ్స్, భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ 2 పేర్లు కలిపి ఆ కణానికి హిగ్స్ బోసన్ అన్న పేరు పెట్టారు. అయితే ఈ పరిశోధనకు ముందుగా జరిగినటువంటి కోలార్ గనుల్లో ఆ పరిశోధనల్లోనూ న్యూట్రినోలకు మూలం ఉందని బోస్ గమనించారు. అయితే భారతీయ పురాణాల్లో ఈ దైవ కణం గురించినటువంటి ప్రస్తావన ఆసక్తికరంగా ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ అణువు కన్నా చిన్నదైన పరమాణువు దానికన్నా చిన్నదానికి మూలం తానే అని పరోక్షంగా దైవ కణం గురించి ప్రస్తావించారు. ఇదే కాకుండా ఆధ్యాత్మిక బాటలో నడిచే ప్రముఖులు కొన్ని ప్రాంతాల్లో చూసినటువంటి కాంతి పుంజాలను దైవాంశగా భావిస్తారు. మానస సరోవర్ వెళ్లిన యాత్రికులకు ఈ కాంతి పుంజమే దారి చూపుతుందని ఒక ప్రగాఢ నమ్మకం. అది దైవ కణాలతో మిళితమైందని సాధువులు చెబుతూ ఉంటారు. చారిత్రక నేపథ్యంతో ఉన్నటువంటి ఏకైక జాతి భారత జాతి. దీని పుట్టుక కొన్ని వేల యుగాల క్రితమే జరిగిందని భావిస్తూ ఉంటారు. సుమారు 13 బిలియన్ల సంవత్సరాల క్రితం సంభవించినటువంటి బిగ్ బ్యాంగ్ లేదా మహా విస్ఫోటం వల్ల మన విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. అయితే సర్వవ్యాప్తంగా ఉండే పదార్థాల్లో ఉండే ఈ కణం జోలికి వెళితే నిజంగానే విశ్వం విలయాన్ని చూస్తుందా?
అది ఎలా జరుగుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరినీ వేధించాయి. వీటన్నింటికీ సమాధానాల్ని చూసే ముందు అసలు ఈ హిగ్స్ బోసన్ కణం ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటో కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనకు శాస్త్ర విజ్ఞానం అందించిన వివరాల ప్రకారం కంటికి కనిపించని అతి సూక్ష్మమైన కణాల తాలూకు లక్షణాలు, ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టాండర్డ్ మోడల్ అని ఒక సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం ఈ విశ్వం మొత్తం ఫెర్మియన్లు, బోసాన్లు అనే 2 రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఎలక్ట్రాన్లతో పాటు డౌన్ వర్క్ వంటి వాటితో మన కంటికి కనిపించే ప్రతిదీ తయారైంది. బోసన్ అనే కణాలు ఫెర్మియాన్లను ప్రభావితం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. వీటిల్లో మళ్ళీ చాలా రకాలున్నాయి. ఫోటాన్లు విద్యుదయస్కాంత శక్తికి హేతువుగా ఉంటుంది. ఇవి కాంతిని ప్రసారం చేస్తాయి. జెడ్ బోసాన్లు పదార్థ క్షయానికి, మార్పులకు కారణమైనటువంటి బలహీన శక్తితో ఉంటాయి. గ్లూయాన్ బోసాన్ కణ కేంద్రంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు చెల్లాచెదురు కాకుండా సంబంధించినటువంటి బంధించినటువంటి ఉంచే బలమైనటువంటి శక్తితో ఉంటుంది. ఈ బోసాన్లే కాకుండా గురుత్వాకర్షణ శక్తికి గ్రావిటాన్ బోసాన్ అనేది ఓ కారణమని పరిశోధనల్లో తేలింది. ఈ కథనంలో మీకు అర్థం కాని కొన్ని సాంకేతిక పదాలు కూడా ఉండొచ్చు. వాటిని వీలైనంత సాధారణ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. ఆ మేరకు కాస్త కష్టంగానే ఉంటుంది. ఆఫ్ కోర్స్ విశ్వం మొత్తం మీద ఓ అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంటుందని అంతా చెబుతూ ఉంటారు. కానీ అదేంటో మాత్రం ఇంకా ఎవరు కనుగొనలేదు. ఈ విషయంపై 2012లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సమీపంలో భూగర్భంలో ఏర్పాటు చేసినటువంటి భారీ ప్రయోగశాలలో ప్రయోగాలు జరిపారు. ఈ ప్రయోగం ద్వారా మనం చెప్పుకుంటున్న హిగ్స్ బోసాన్ అనే కణం ఒకటి నిజంగానే ఉంటుందని తొలిసారి స్పష్టమైంది. విశ్వంలో హిగ్స్ బోసాన్ వంటి కణమే గనక ఒకటి లేకపోయి ఉంటే ఈ చెట్టు, పుట్ట, పురుగు, పుట్ర ఏవి ఇప్పుడు ఉన్నటువంటి ఆకారంలో లేదంటే ఆ షేప్లో ఉండేవి కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే ఈ కణానికి ఇంత ప్రత్యేకత ఉంటుంది. అందుకే దానికి దైవ కణం అని పేరు పెట్టారు. ఇక హిగ్స్ బోసన్ కణం 100 బిలియన్ వోల్ట్ల స్థాయిలో తాడించినప్పుడు అస్థిరంగా మారుతుందని స్టీఫెన్ హాకింగ్ అంచనా కట్టారు. అది ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం హాకింగ్ స్పష్టం చేయలేదు. ఇది కేవలం కొంతమంది శాస్త్రవేత్తల అంచనా మాత్రమే. బహుశా ఇది రానున్న కోటాను కోట్ల ఏళ్ల వరకు సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చేమో. భూమి మీద అత్యంత శక్తివంతమైనటువంటి పార్టికల్ ఆక్సిలేటర్ పూర్తి స్థాయి సామర్థ్యం 1000 GeVలకు మించదు. అటువంటప్పుడు హాకింగ్ ప్రతిపాదన నిజం కావాలంటే ఈ శక్తి మరో 10 రెట్లు ఎక్కువ కావాలి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, పదార్థాలను చూస్తే ఇది దాదాపు అసాధ్యమైన విషయంగానే ఉంటుంది. దైవ కణాన్ని కనుగొన్న బ్రిటన్ దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ 2024 ఏప్రిల్ నెల 8న కన్నుమూశారు. 94 ఏళ్ల హిగ్స్ గొప్ప ఉపాధ్యాయుడిగా, మార్గనిర్దేశకుడిగా, యువ శాస్త్రవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని స్కాటిష్ యూనివర్సిటీ కొనియాడింది. దైవకణం లేదా హిగ్స్ బోసన్ పై విస్తృత పరిశోధనలు చేసిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించారు. ఎలక్ట్రాన్, క్వార్క్ కణానికి, విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి చెప్పారు. భౌతిక శాస్త్రంలో ఎన్నో చిక్కుముడులు విప్పిన ఆయన 1964లో బోసన్ కణం ఉనికిని తన సిద్ధాంతాల ద్వారా చెప్పారు. అందుకు గాను ఆయన 2013లో నోబెల్ బహుమతి అందుకున్నారు. కాగా ఈ ప్రయోగాల సమయంలో హిగ్స్ కు మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా తమ సహాయ సహకారాలు అందించారు. పీటర్ హిగ్స్ కు మొదట రసాయన శాస్త్రంలో ఆసక్తి ఉండేది. అందులోనే సైంటిస్ట్ కావాలని భావించారు. కానీ ల్యాబ్లో తాను నిస్సహాయంగా ఉంటున్నానని గమనించిన ఆయన తన లక్ష్యాన్ని సైద్ధాంతిక భౌతిక శాస్త్రం వైపు మళ్లించారు. అలా హిగ్స్ ఈ రంగంలో విశేష కృషి చేసి ఓ గొప్ప దిగ్గజ భౌతిక శాస్త్రవేత్తగా మారారు.